ఈరోజు మనం టెన్సెస్ గురించి తెలుసుకుందాం. టెన్సెస్ ముఖ్యంగా 3 రకాలు ఉంటాయండి. 3 టైప్స్. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్తు కాలం. తెలుగులో కూడా సేమ్ ఇట్లాగే ఉంటాయండి ఇవి. మళ్ళీ ఒక్కొక్క కాలంలో ప్రతి కాలంలో 4 ఫార్మ్స్ ఉంటాయి. 4 ఫార్మ్స్ ఉంటాయి. అంటే కాలాలను బట్టి 4 ఫార్మ్స్ ఉంటాయి. అవి ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ వన్ ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్‌లో ఫస్ట్ ఏంటండి 4 ఫార్మ్స్ ఉంటాయని చెప్పాం కదండీ! అందులో ఫస్ట్‌ది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఏంటి? ఇక్కడ ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇవి హ్యాబిట్స్ వచ్చినప్పుడు, అలవాట్లు వచ్చినప్పుడు, డైలీ రొటీన్స్ రోజువారీ పనులు చేసేటప్పుడు, యూనివర్సల్ ట్రూత్స్ అంటే శాశ్వత సత్యాలు చెప్పేటప్పుడు మాత్రమే మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో మనం మాట్లాడాలి. అంటే అందులో ఏమొస్తుందండి ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, వెర్బ్ వస్తుంది, లేకపోతే ఎస్ గాని, ఈఎస్ గాని వస్తది. V1 ప్లస్ ఎస్ అండ్ ఈఎస్ గాని వస్తుంది. ఆబ్జెక్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఐ. ఐ ఏంటండి సబ్జెక్ట్. ప్లే వెర్బ్. క్రికెట్ ఎవ్రీడే ఆబ్జెక్ట్. అండి ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. అంటే మనం సింపుల్ ప్రెజెంట్లు ఎప్పుడు వాడతామని చెప్పండి. హ్యాబిట్స్ అలవాటు ఉన్నప్పుడు, డైలీ రొటీన్స్ రోజువారీ పనులు చేసేటప్పుడు, యూనివర్సల్ ట్రూత్స్ శాశ్వత సత్యాలు వచ్చినప్పుడు మాత్రం సింపుల్ ప్రెజెంట్లో మనం చెప్పాలి. దానికి స్ట్రక్చర్ చూసారుగా. సబ్జెక్టు ప్లస్ V1 అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ మూడు ఇది సింపుల్ ప్రెజెంట్ అని మనం చెప్దాం. అలాగే చూడండి సెకండ్ ఎగ్జాంపుల్లో షీ ప్లేస్ క్రికెట్ ఎవ్రీడే. అంటే ఎవ్రీడే అనేది ఇక్కడ చూడండి హ్యాబిట్స్ ఇవి హ్యాబిట్స్లోకి వస్తుంది. అలాగే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నాడు. అంటే ఇది యూనివర్సల్ ట్రూత్ ఇది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే ఎప్పుడు కూడా మనం సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. సెకండ్ వన్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అంటే దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి. సబ్జెక్టు ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వి ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుందండి. వి ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇందాక మనకి ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్లో ఏమొచ్చింది, మనకి సబ్జెక్ట్ వచ్చింది, వెర్బ్ వచ్చి ఎస్ఆర్ ఈఎస్ గాని వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. ఇందులో ప్రజెంట్ కంటిన్యూయస్ అనగానే ఇంగ్ అని చేరుతుంది ఇక్కడ. మరి సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ అంటే ఐ వచ్చింది కూడా ఐ యామ్ వస్తుంది. ఈ వచ్చింది హీ షీ కానీ ఈజ్ అని వస్తుంది. ఇలా దే కానీ ఉయ్ కానీ వీఆర్ అని వస్తుంది ఇక్కడ. అంటే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వి ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఇది ఏంటి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పనిని చెప్పడానికి ఉపయోగిస్తాం దీన్ని. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనిని మనం చెప్పడానికి ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ఐ యామ్. ఐ సబ్జెక్ట్ అంటే ఐ అండి. యామ్ ఈజ్ ఆర్ అని కదా యామ్ వచ్చింది. వెబ్ ఏంటి రీడ్. రీడ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఇంగ్. రీడ్ ఇంగ్. ఆబ్జెక్ట్ ఏంటి బుక్ ఏ బుక్. ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్. అంటే ప్రజెంట్ కంటిన్యూ నేను పుస్తకం చదువుతూ ఉన్నాను అంటే కంటిన్యూ అవుతుంది. అలాగే దే ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ దే ఇక్కడ ఆర్. ఇది చూడండి ఇక్కడ దే వచ్చింది కాబట్టి ఆర్ వచ్చింది. వెబ్ ఏంటి ప్లే. ప్లేకి ఏమొస్తుంది కంటిన్యూషన్లో ఇంగ్ అని వస్తుంది ప్లేయింగ్. ఆబ్జెక్ట్ క్రికెట్. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. అర్థమైంది కదండి. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతున్న పనిని చెప్పడానికి మనం ఉపయోగించేదాన్ని అంటాము. అంటే ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్, దే ఆర్ ప్లేయింగ్ ఏ క్రికెట్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇలాగా ప్రారంభమై కంటిన్యూ అవుతున్న దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం చెప్తాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటంటే పని పూర్తయింది కానీ దాని ప్రభావం ప్రస్తుతం ఉంది. అంటే పని పూర్తయింది కానీ దాని ప్రభావం ఇంకా ఉంది. దాన్ని చెప్పాలంటే ఎగ్జాంపుల్ స్ట్రక్చరల్గా ఉంచండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే సబ్జెక్టు ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్ వస్తుంది. V3 మీకు వర్బ్స్ చెప్పినప్పుడు V1 V2 V3 అంటే నేను చెప్తాను. V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది. అంటే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఐ సబ్జెక్ట్ అనేది ఐ వచ్చిందండి. హ్యావ్ అంటే ఐ హ్యావ్ వచ్చింది. అలాగే V3 అంటే ఫినిష్. ఫినిష్ అంటే V1 అంటే V3 అంటే ఫినిష్డ్ అయిపోయింది కాబట్టి ఫినిష్డ్ అని వస్తుంది. తర్వాత మై హోంవర్క్. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. నా హోంవర్క్ పూర్తి చేశాను అంటున్నాడు. అంటే దాని ప్రభావం ఇంకా కొనసాగుతుంది. అలాగే షీ హ్యాజ్
రిటర్న్ ఏ లెటర్. ఆ అమ్మాయి ఉత్తరం రాసింది అని చెప్తున్నాడు. రిటర్న్ లెటర్, ఏ లెటర్. అంటే దాని ప్రభావం ఇంకా ఉంది. ఎందుకంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే దీని గతంలో ప్రారంభమైన పని ఎప్పటికీ కొనసాగుతుంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. దీని స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. సబ్జెక్ట్ ఉంది, హ్యాజ్ ప్లస్ ఆర్ హ్యావ్ బీన్ అని వస్తుంది. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో బీన్ అని వస్తుంది ప్లస్ వి ఇంక్ ఫామ్ ప్లస్ సిన్స్ లేదా ఫర్ అని వస్తుంది ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours. అంటే ఇక్కడ ఫర్ సిన్స్ కూడా ఎప్పుడు ఉపయోగించాలో మీకు చెప్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంగ్ ఫామ్ అని వస్తుంది. అలాగే ఎప్పటి నుంచి అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కదా, ఎప్పటి నుంచి స్టార్ట్ ఉంది దాన్ని మనం ఏం చెప్తున్నాం ఇక్కడ బీన్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అని చెప్తాం. ఐ వచ్చేదానికి ఐ హ్యావ్ బీన్, సి వచ్చేదానికి హ్యాస్ బీన్ అని చెప్తాం. వి ప్లస్ ఇంగ్ ఫామ్ వస్తుంది ఇక్కడ. చూడండి, ఐ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ 2 hours అంటే నేను 2 గంటల నుంచి చదువుతూనే ఉన్నాను. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్. చూడండి ఇక్కడ టైం వచ్చినప్పుడేమో ఫర్ వచ్చింది, ఇక్కడేమో ఏముంది వర్కింగ్. అంటే ఇక్కడ వచ్చేసరికి ఇదేమో సిన్స్ అని వస్తుంది. అంటే పాయింటెడ్ టైం చూపిస్తే ఫర్ అని రావాలి. ఇలా కాలం చెప్తే ఉదయం నుంచి అలాగే రాత్రి నుంచి అట్లా చెప్పినప్పుడు సిన్స్ రావాలి. ఇక్కడ ఇంకా వెళ్ళినప్పుడు క్లియర్గా ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇక్కడ గతంలో ప్రారంభమైన పని ఎప్పటికీ కొనసాగుతున్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్తాము. ఫాస్ట్ టెన్స్ రెండోది. ఫాస్ట్ టెన్స్ భూతకాలం. అంటే ప్రజెంట్ టెన్స్లో చూసాం కదండి, మనం 4 కాలాలు చూసాము. ఇప్పుడు ఫాస్ట్ టెన్స్లో సేమ్ ఎట్లా ఉన్నా చూద్దాం. సింపుల్ ఫాస్ట్ అంటే సబ్జెక్టు V2 అంటే V1 చెప్పాము ఇందాక. అంటే సింపుల్ ప్రజెంట్లో V1 చెప్తే సింపుల్ ఫాస్ట్లో V2 చెప్పాలి. ఆబ్జెక్ట్ వస్తుంది అంటే గతంలో పూర్తయిన పని. ఎగ్జాంపుల్ చూడండి. ఐ ప్లేయిడ్ అంటే ప్లేయిడ్ అని వస్తుంది కదండి. ప్లేయిడ్, ఐ ప్లేయిడ్ క్రికెట్ ఎస్టర్డే, నేను నిన్న క్రికెట్ ఆడాను. అలాగే చూడండి. షీ విజిటెడ్ హైదరాబాద్ లాస్ట్ వీక్, షీ విజిటెడ్ హైదరాబాద్ లాస్ట్ వీక్. అంటే ఫాస్ట్ టెన్స్. ఫాస్ట్ టెన్స్లో సింపుల్ ఫాస్ట్ అనమాట. అది సింపుల్ ఫాస్ట్ ఏంటంటే స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని పాస్ట్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ దీనికి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ వి ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని వస్తుంది. పాస్ట్ కంటిన్యూస్. వీటిని దేన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే గతంలో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతున్న పని. గతంలో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతున్న పని. ఎగ్జాంపుల్ చూడండి. ఐ వాజ్ వాచింగ్ టీవీ అట్ 8 PM. నేను 8 గంటలకి టీవీ చూశాను. వాచింగ్ చూస్తున్నాను అని చెప్తున్నాడు. చూశాను. ఐ వాజ్ వాచింగ్ టీవీ అట్ 8 PM. నేను 8 గంటలకి టీవీ చూశాను అంటున్నాడు. అంటే ఏంటి, గతంలో ఒక నిర్దిష్ట టైంలో జరుగుతున్న పని. అంటే 8 గంటలుగా టీవీ చూస్తున్నాడు అంటే గతం అయిపోయింది. అది అయిపోయినప్పుడు కూడా అక్కడ ఏముంది, నిర్దిష్ట పని జరిగింది కాబట్టి ఐ వాజ్ వాచింగ్ టీవీ అట్ 8 PM. నేను 8 గంటలకి టీవీ చూస్తున్నాను అని చెప్పాడు. చూశాను అని చెప్పాడు. పాస్ట్ టెన్స్ కాబట్టి ఐ వాజ్ వాచింగ్ టీవీ అట్ 8 PM. 8 గంటల టీవీ సినిమా లేకపోతే టీవీ చూశాను అంటున్నాడు అక్కడ. ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఖచ్చితం. ఫాస్ట్ అంటే అయిపోయింది, పర్ఫెక్ట్ ఖచ్చితంగా అనేది. ఏంటి చూడండి, ఇది యూసేజ్ ఏంటంటే గతంలో మరో పని జరగకముందే పూర్తయిన పని. పర్ఫెక్ట్ టెన్స్ అంటే గతంలో మరో పని జరగకముందే పూర్తయిన పని. దీనికి ఏమొస్తుంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది దీని స్ట్రక్చర్. ఎగ్జాంపుల్ చూడండి. షీ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ అరైవ్డ్. షీ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ అరైవ్డ్. నేను వచ్చే సమయానికే లేకపోతే నేను చేరుకున్న సమయానికే ఆవిడ వెళ్ళిపోయింది. షీ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ అరైవ్డ్. చూసారుగా, ఇలాగుంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది గతంలో అయిపోయింది, గతంలో మరో పని జరగకముందే పూర్తయిన పని అనమాట ఇది. అంటే నేను వచ్చేసరికి, నేను చేరుకునేసరికి ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్తున్నాడు. పాస్ట్ టెన్స్లో ఫోర్త్ది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్.
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ స్ట్రక్చర్ చూడండి ఎట్లా ఉందో. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వి ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ సిన్స్ ఆర్ ఫర్ అని వస్తుంది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో. అంటే యూసేజ్ ఏంటి, గతంలో ఒక సమయం వరకు కొనసాగిన పనిని తెలియజేస్తుంది. గతంలో అయిపోయింది, ఇది కూడా పాస్ట్ టెన్సే. ఒక సమయం వరకు పలానా టైం వరకు సాగింది అని చెప్పడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ మన ఎగ్జాంపుల్ చూసినట్లయితే దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours బిఫోర్ ఇట్ రెయిన్డ్. అంటే వర్షం రావడానికి ముందు 2 గంటల ముందు వరకు వాళ్ళు ఆట ఆడారు. దే హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours బిఫోర్ ఇట్ రెయిన్డ్. అంటే వర్షం కురిసే సమయం కంటే 2 గంటల ముందు వరకు వాళ్ళు ఆడారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఏంటి, దే. హ్యాడ్ బీన్ వచ్చింది. వి ప్లస్ ఇన్ఫార్మ్, ప్లేకి ఇన్ఫార్మ్ థర్డ్ ఫామ్ అయితే V3 అయితే ప్లేయింగ్. అండ్ సిన్స్ కానీ ఫర్ కానీ ఉపయోగించాలి మనం. ఏంటి ఇక్కడ ఏముంది, ఫర్ 2 hours ఫర్ 2 hours బిఫోర్ ఇట్ ట్రైనింగ్, ఇది ఆబ్జెక్ట్ అని వస్తుంది. ఫ్యూచర్ టెన్స్ గురించి చూద్దాం. ఇందులో కూడా 4 కాలమ్స్ ఉంటాయి, 4 ఫామ్స్ ఉంటాయి. ఇందులో భవిష్యత్ కాలం, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలము. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మనకి సింపుల్ ప్రజెంట్లోను సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో మనకి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అని వచ్చింది. అలా కాకుండా సింపుల్ ప్రజెంట్లో ఏమొచ్చిందని మనకి సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వెర్బ్ వచ్చింది, V1 ఫాము, ఆబ్జెక్ట్ వచ్చింది. కానీ ఫ్యూచర్ కాబట్టి విల్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఫ్యూచర్ వచ్చేసరికి విల్లు, ఎందుకంటే అది జరగలేదు, జరుగుతుంది, భవిష్యత్తులో జరిగే పని కాబట్టి దాన్ని విల్ అని యూజ్ చేస్తాం. చూడండి, ఐ విల్ గో టు స్కూల్ టుమారో, రేపొద్దున స్కూల్కి వెళ్తాను అన్నాడు. అంటే ఐ విల్ జరగలేదు కాబట్టి జరిగే పని, భవిష్యత్తులో జరిగే పని కాబట్టి విల్ అనేది ఉపయోగించాలి. అంటే సబ్జెక్ట్ ఎక్కడ ఏంటి, ఐ, ఇక్కడ విల్ ఫామ్ వచ్చింది. అలాగే V1 ఏంటంటే గో టు, ఆబ్జెక్ట్ ఏంటంటే స్కూల్, గో టు స్కూల్ టుమారో అని మనం ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ కింద మనం చెప్పొచ్చు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ రెండవది. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతున్న పని. చూడండి దీని స్ట్రక్చర్ ఎట్లా ఉందంటే సబ్జెక్టు ప్లస్ విల్ బీ ప్లస్ వి ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్ అని వచ్చింది. అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతున్న పని. అంటే షీ విల్ బీ స్టడీయింగ్ at 8 PM టుమారో. షీ విల్ బీ స్టడీయింగ్ at 8 PM టుమారో. రేపు ఆవిడ 8 గంటలకి చదువుతుంది అని చెప్తున్నాం. విల్ బీ ప్లస్ ఇన్ఫార్మ్, స్టడీయింగ్ అంటే వి ప్లస్ ఇన్ఫార్మ్ వస్తుంది, ప్లస్ సబ్జెక్ట్ వస్తుంది. అందువల్ల మనం ఇప్పుడు కూడా ఫ్యూచర్ టెన్స్లో వచ్చేసరికి విల్లు, అలాగే ఫ్యూచర్ కంటిన్యూస్ విల్ బీ అని వస్తుంది. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి. మూడోది చూడండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో అలాగే వస్తుంది స్ట్రక్చర్ అట్లా చూడండి, సబ్జెక్టు ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ముందే పూర్తయ్యే పని. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి ముందే పూర్తయ్యే పని. ఎగ్జాంపుల్ చూడండి, సబ్జెక్ట్ ఏంటి ఐ, విల్ హ్యావ్ రావాలి కాబట్టి విల్ హ్యావ్ వచ్చింది. కంప్లీటెడ్ V3, కంప్లీటెడ్ అనేది V3. నెక్స్ట్ ద వర్క్ బై 6 PM, వర్క్ అనేది ఆబ్జెక్టివ్. అండ్ ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై 6 PM, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫోర్త్ వన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీని స్ట్రక్చర్ అట్లా చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ వి ఇన్ఫార్మ్ ప్లస్ సిన్స్ ఆర్ ఫర్ అని వస్తుంది. అంటే భవిష్యత్తులో ఒక సమయం వరకు నిరంతరంగా కొనసాగుతున్న పనిని తెలియజేస్తుంది. భవిష్యత్తులో ఒక సమయం వరకు నిరంతరంగా కొనసాగుతున్న పనిని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, బై నెక్స్ట్ మంత్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. చూడండి, బై నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్, నేను వచ్చి పని చేస్తాను ఎట్లాగా, హియర్ ఫర్ 5 years, 5 సంవత్సరాల పాటు ఇక్కడే వర్క్ చేస్తాను అని చెప్తున్నాడు. అంటే భవిష్యత్తులో పలానా సమయానికి
నిరంతరంగా నేను కంటిన్యూగా 5 సంవత్సరాలు పని చేస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే అండి. బై నెక్స్ట్ మంత్ ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 ఇయర్స్. దీన్ని బట్టి వాడు ఏమిచ్చాడు అనేది ప్రెజెంట్ టెన్స్ ఇచ్చాడా, పాస్ట్ టెన్స్ ఇచ్చాడా, లేకపోతే సింపుల్ ప్రెజెంట్ ఇచ్చాడా, ఫ్యూచర్ ఇచ్చాడా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూ ఇచ్చాడా అంటే మనం ఇందులో ఈ స్ట్రక్చర్ని బట్టి తెలుసుకోవాలి. మీరు ఒకవేళ ఇంకా కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే ఈ వీడియోని మరొకసారి ప్లేబ్యాక్ చేసి చూడండి. మీకు వెబ్ ఫామ్స్ ఎలా ఉంటాయనేది చెప్పాను కాబట్టి చూడండి. ఫామ్ V1 అనుకోండి, గో. V2 అయితే వెంట. V3 అయితే గాన్. వి ఇన్ఫామ్ అయితే గోయింగ్. చూడండి, గో, వెంట్, గాన్, గోయింగ్. అలాగే చూడండి, రైట్ చూసానుకోండి, V1లోను రైట్, రోట్, రిటర్న్, రైటింగ్. ఇన్ఫామ్ అయితే కంటిన్యూ ప్రజెంట్ కంటిన్యూ అయితే రైటింగ్ అని వస్తుంది. చూడండి, రైట్, రోట్, రిటర్న్. V1, V2, V3. ఇన్ఫామ్ అయితే రైటింగ్. అలాగే ప్లే చూసానుకోండి, ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్, ప్లేయింగ్. అంటే ప్లే V1 అయిపోయింది, ఫాస్ట్ టెన్స్ ప్లేయిడ్. అండ్ V3లో కూడా ప్లేయిడ్ అని వస్తుంది. అలాగే వి ఇన్ఫామ్ అయితే ప్లేయింగ్ అని ఇక్కడ వస్తుంది. అది బాగా గమనించాలి మనం. జాగ్రత్తగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా మనం ఆన్సర్ అయ్యగలుగుతాం. ఇప్పుడు మనం సిన్స్, ఫర్ ఎప్పుడెప్పుడు వాడతాం అనేది చూద్దాం. సిన్స్ అనేది ఎప్పుడు కూడా ప్రారంభ సమయం ఉన్నప్పుడైతే సిన్స్ అని వాడాలి. అలా కాకుండా టైం ఒక వ్యవధి చెప్పినట్లయితే దాన్ని ఫర్ వాడాలి. చూడండి, ఎగ్జాంపుల్ చూడు. సిన్స్ 2024, సిన్స్ మండే, సిన్స్ మార్నింగ్. అంటే ఒక కాలం లేకుండా, ప్రారంభ సమయం లేకుండా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని సిన్స్ అనేది వాడతాం. మరి ఫర్ ఎప్పుడు వాడతాం అంటే ఫర్ 2 అవర్స్, ఫర్ 5 ఇయర్స్, ఫర్ ఏ వీక్. అంటే ఖచ్చితంగా కాలాన్ని చెప్పినప్పుడు మాత్రం మనం ఫర్ వాడతాం, లేకపోతే సిన్స్ వాడతాం. ఇవి బాగా గుర్తుంచుకోవాలండి. వీటి మించి టెట్లో అంతకు మించి ఎక్కువగా అడిగేది ఏముండదు. కానీ సిన్స్, ఫర్ ఈ రెండు కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ప్రారంభ సమయం చూసినప్పుడైతే సిన్స్ వాడాలి, టైం ఇస్తే కనుక దానికి ఫర్ వాడాలి. ఒకసారి ఈ వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ చూడండి. టెట్లో ట్రిక్స్ కోసం మీకు చెప్తున్నాను. సింపుల్ అంటే ఏంటండి, హ్యాబిట్ కానీ, అలవాట్లు కానీ, కంప్లీట్ యాక్షన్ కానీ, సాధారణ పని జరుగుతున్నప్పుడు మనం సింపుల్గా చెప్తాము. కంటిన్యూస్ అంటే ఏంటండి, జరుగుతున్నాయి, యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్, జరుగుతూ ఉన్న పని. పర్ఫెక్ట్ అంటే ఏంటంటే కంప్లీటెడ్ యాక్షన్, పూర్తయిన పనే కానీ పర్ఫెక్ట్. అలాగే పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, స్టార్టెడ్ ఎర్లియర్ అండ్ స్టిల్ కంటిన్యూస్. అంటే ప్రారంభమై ఇంకా కొనసాగుతున్న పని మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాం. అంటే ఈ 4 చూద్దాం: సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. అలాగే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇవి 4ని ఒక్కొక్క దానికి 3, 4, 12 కాలమ్స్ అండ్ ఫామ్స్ ఉన్నాయి. 12 ఫామ్స్ కూడా మనం అర్థం చేసుకున్నాం.